హలో నమస్తే. రాష్ట్రంలో రైతుల కష్టాలు రోజు రోజుకి రెట్టింపవుతున్నాయి. వర్షాలు లేవు. ఎల్ నినో ప్రభావంతో గత వారం రోజులుగా ఎక్కడ కూడా చుక్క వాన పడినట్టుగా మనకు వార్తలు వస్తలేవు. రాష్ట్రంలో రైతులు వేసిన మొలకలు ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కందులు, జొన్నలు, రాగులు, సజ్జలు ఇవి వేసుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఆకాశం దిక్కు చూస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్లకు దాని గురించి కనిపిస్తలేదు. రైతులు ఎదురు చూస్తున్నారు, ప్రభుత్వం వైపు చూస్తున్నారు. వర్షాలు పడతలేవు, ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎట్లాంటి సహాయం అందే అవకాశం కనిపిస్తలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఒకవేళ సహాయం చేయదలుచుకుంటే కన్నేపల్లి దగ్గర పంపులు ఆన్ చేసి ఆ నీళ్ళని సుందిల్లా, అన్నారంలో నింపేటోళ్ళు. ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు. ప్రభుత్వం ఆలోచన మొత్తంని పక్కకు పెట్టేసింది. రైతులు అవస్థలు పడుతున్నారు. తుకాలు పోసిండ్రు, ఇంకా దాన్ని మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ నాట్లు ఎప్పుడు వేయాలనో వాళ్ళకు తెలుస్తలేదు. ఎందుకంటే నీళ్లు లేవు. నాట్ల కోసం ప్రిపేర్ చేయాల భూమిని అంటే నీళ్లు లేవు. ఆ నీళ్లు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశతోటి ఉన్నారు. సాగునీరు ఒకవైపు అయితే తాగునీరు సమస్య ఒకవైపు. ఇట్లా తెలంగాణలో ప్రజలందరినీ ఈ నీరు కష్టపెడుతుంది. ఏ నీరు కోసమైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో, ఏ నీరు కోసమైతే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో, ఆ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత సీజన్ వరకు కూడా నీళ్లు పుష్కలంగా ఉండేటివి. కానీ ఇప్పుడు ఆ నీళ్ల కోసమే మళ్ళా కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొట్లాడుకోవాల్సిన పరిస్థితి అంటే ఇక్కడ తెలంగాణ రైతులు ఇంతకుముందంటే సమైక్య రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళని నిందించటోళ్ళు. కానీ ఇప్పుడు ఎవరిని నిందిస్తారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన అనేక రిజర్వాయర్లను కట్టుకున్నాం, గొలుసు కట్టు చెరువులను మరమ్మతులు చేసి ఆ చెరువులను నింపుకున్నాం, ఆ చెరువుల కింద ఉన్న రైతులకు నీళ్ళు ఇచ్చుకున్నాం, పంట పుష్కలంగా వండించుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు దీనికి కారణం? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కారణం. పాలకుడు మంచోడైతే ప్రకృతి కూడా కరుణిస్తుంది. పాలకుడు మంచోడైతే ప్రజలు కూడా సుఖంగా ఉంటారు. కానీ ఈరోజు ప్రకృతి సహకరిస్తలేరు, ప్రజలు సంతోషంగా లేరు. మనం చూసినాం ఈ వానాకాలం సీజన్లోనే గోదావరి నదిలో గోదావరి నుంచి 81.1 టీఎంసీల నీరు కిందికి వెళ్ళిపోయింది, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏం చేస్తుండ్రో ఆ పట్టి సీమల దగ్గర దాన్ని నింపి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఆ లిఫ్ట్ ద్వారా తీసుకుపోయి కృష్ణా నదిలో కలుపుకున్నారు. కృష్ణా బేసిన్ని వాళ్ళు స్థిరీకరించుకున్నారు. కానీ మన దగ్గర కాళేశ్వరం బేసిన్ని స్థిరీకరించుకునే పరిస్థితే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ కాలంలో, ఈ సీజన్లో ఇప్పటి వరకు 65 లక్షల ఎకరాల్లో పంట విస్తీర్ణం ఉండాలి. అంటే నాట్లు వేయడం కానీ, లేకపోతే విత్తనాలు వేయడం కానీ ఇవన్నీ ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నదంతా కేవలం 5 లక్షల ఎకరాల్లో మాత్రమే ఇప్పుడు మనకు పంట విస్తీర్ణం కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో మాకు వార్తలు వస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజలు చెప్తున్నారు, పత్తి విత్తనాలు వేసిన తర్వాత ఇప్పుడు పత్తి మొలకెత్తలేదు. కందులు వేసినాం. పశ్చిమ రంగారెడ్డి, పాత పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలో, ఆ తాండూరా ప్రాంతంలో కందులు ఎక్కువగా వేస్తారు. కందులు వేసినాయి, కందులు మొలకెత్తినాయి, ఎండిపోతున్నాయి. జొన్నలు వేసిండ్రు, జొన్నలు మొలకెత్తినాయి, ఎండిపోతున్నాయి. మొలకెత్తిన తర్వాత ఎండిపోతున్నాయి. ఇంకా ఒక వారం రోజుల్లో కనుక వర్షాలు పడకపోతే, ప్రభుత్వం మేల్కొనకపోతే తెలంగాణ రైతులు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. నీళ్ళది ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాష్ట్రంలో కరెంటుది ఒక ఎత్తు. మనం చూసినాం ఈరోజు నిన్న తెలంగాణలో కరెంటు చాలా కొరతగా ఉంది. రైతులు అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో ఈరోజు సబ్స్టేషన్ల దగ్గర పోయి అక్కడ ధర్నా చేసిండ్రు, సబ్స్టేషన్లను ముట్టడించిండ్రు. కరెంట్ వస్తలేదు మాకు,
రోజుకి 8 గంటలు కూడా చక్కగా కరెంట్ వస్తలేదు. ఎప్పుడు ఎట్లిస్తారు? ఇన్ని రోజులు లేని కష్టాలు ఇప్పుడెందుకు వచ్చినాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. అసలు తెలంగాణలో కరెంటు కష్టాలకు కారణమేంది? కరెంటు కష్టాలకు కారణం కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనుభవరాహిత్యం. మనకు థర్మల్ విద్యుత్ చాలా ఎక్కువ వస్తుంది, జల విద్యుత్ వస్తుంది. కానీ ఆ జల విద్యుత్ ఈ నీళ్లు లేకపోయేసరికి జల విద్యుత్ ఉత్పత్తి ఇంకా మొదలు కాలేదు తెలంగాణ రాష్ట్రంలో. నాగార్జున సాగర్ దగ్గర కానివ్వండి, శ్రీశైలం దగ్గర కానివ్వండి, జల విద్యుత్ ఇంకా మనకు రాలేదు. మన దగ్గర విద్యుత్ ఉత్పత్తి థర్మల్ విద్యుత్ ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా మనకు తెలంగాణలో థర్మల్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,180 మెగావాట్లు. అంటే తెలంగాణలో థర్మల్ విద్యుత్ బొగ్గుతోటి వచ్చే కరెంటు, దానికి కూడా నీళ్లు కావాలి కానీ బొగ్గుతోటి వచ్చే కరెంటు 7,180 మెగావాట్లు ఉత్పత్తి కావాలి. కానీ ఇప్పుడు ఎంత ఉత్పత్తి అవుతుంది? కేవలం 3,190 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. అంటే సగం కంటే తక్కువ, 44% మాత్రమే థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో, తెలంగాణలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 4,000 భద్రాద్రి, యాదాద్రి, భద్రాద్రి ఈ రెండు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఈ రెండు కేంద్రాల్లో కలిపి మొత్తం 4,000 మెగావాట్లు మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. థర్మల్ ప్లాంట్లలో ఇంత తక్కువగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత తక్కువగా కరెంట్ ఉత్పత్తి ఎప్పుడు జరగలేదు. సింగరేణి బొగ్గు, నాణ్యమైన బొగ్గు మన థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఇస్తలేరు. నాణ్యమైన బొగ్గుని పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. తెలంగాణ దగ్గర ఎంత బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. సింగరేణి ఉంది, సింగరేణి అంత ఉత్పత్తి చేస్తుంటే బొగ్గుని అవి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఇచ్చి, ఆ థర్మల్ విద్యుత్ కేంద్రాలను దాదాపు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ మ్యాక్సిమం ఎంత ఉంటే అంత ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తోటి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. కానీ ఆ విద్యుత్ ఉత్పత్తి చేస్తలేరు. 80 లక్షల యూనిట్ల, 80 మిలియన్ యూనిట్ల కరెంటుని పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువ రేటుకు మనం కొంటున్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీర్చడం కోసం, పారిశ్రామిక అవసరాలు తీర్చడం కోసం, గృహ విద్యుత్ అవసరాలు తీర్చడం కోసం, వ్యవసాయ విద్యుత్ అవసరాలు తీర్చడం కోసం 80 మిలియన్ యూనిట్ల కరెంటుని పక్క రాష్ట్రాల నుంచి మనం కొంటున్నాం. థర్మల్ ప్లాంట్లలో 66% విద్యుత్ ఎందుకు నిలిపివేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఈరోజు విద్యుత్ పరిస్థితి ఇంత భయంకరంగా తయారైంది. ఒక పక్క నీళ్ళ అవస్థలే, ఇప్పుడు విద్యుత్ అవస్థలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి హరీష్ రావు గారు ఏమన్నారో చూద్దాం. రాష్ట్రంలో ఈరోజు ఎందుకు కరెంట్ లేదు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ కూడా తెలుసు, మేము సింగరేణి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు. కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా మీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని నిద్రలేపినా కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి శాపంగా మారింది. వీళ్ళ తీరు వల్ల ఇవాళ రాష్ట్రంలో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇవాళ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇది నేను మాటల్లో చెప్పడం లేదు, ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో కొత్తగూడెం కానీ, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి అన్ని పవర్ సబ్ స్టేషన్లో, థర్మల్ పవర్ స్టేషన్స్లో రైట్. అది హరీష్ రావు గారు. రాష్ట్రంలో థర్మల్ పవర్ ఉత్పత్తి, బొగ్గు ద్వారా జరిగే విద్యుత్ ఉత్పత్తి కంప్లీట్గా సగం కంటే కిందికి పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందేమో
వ్యవసాయం ఎట్లాగో ఉండదు ఈ సంవత్సరం, వర్షాలు ఎట్లా పడతలేవు, రైతులకు ఎట్లా కరెంట్ అవసరం ఉండదు కాబట్టి ఎందుకు ఆ బొగ్గుని థర్మల్ పవర్ ప్లాంట్లకు ఇచ్చి మనం ఆ బొగ్గుని వేస్ట్ చేయాలి, ఆ బొగ్గుని పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటేనో ఏదైనా స్కాములు చేసుకుంటే ఇన్ని పైసలన్నా ఢిల్లీకి మూటలు కడతందుకు పంపిస్తందుకు ఉపయోగపడతాయేమని చెప్పేసి అనుకున్నట్టుగా కనిపిస్తుంది. అది పరిస్థితి. అందుకే ఈరోజు తెలంగాణ రైతుల పక్షాన టీ న్యూస్ ఎప్పుడు నిలబడతా ఉంది. టీ న్యూస్ ఎప్పుడు కూడా తెలంగాణ రైతుల కోసం కొట్లాడుతుంది. తెలంగాణ రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుంది. ఈరోజు కూడా అందుకే బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం వినండి. వానలు లేక తెలంగాణ ఎండిపోతుంటే కాళేశ్వరం మీద పగబట్టి మీరు ఏం సాధించిండ్రు? ఎందుకు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించే పనులు చేస్తున్నారు? 80 టీఎంసీల నీళ్లను కిందికి ఇడిచిపెట్టేసిండ్రు. తెలంగాణకు ఇది మీరు చేసిన జలద్రోహం కాదా? బరాబర్ అడుగుదాం. రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే కానీ నీళ్లు ఎత్తిపోయాలన్న సోయి మీకు వస్తలేదు. అయినా కూడా నీళ్ళు ఎత్తిపోస్తలేరు. నిన్న పాలమూరులో నార్లాపూర్ పంపుని ఆన్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్ని నింపుతున్నారు. అదే పని మీరు కన్నెపల్లిలో ఎందుకు చేస్తలేరు? ఎందుకు నిప్పులాంటి నీళ్లతోటి మీరు చెలగాటం ఆడుతున్నారు? కాళేశ్వరం మీద హైకోర్టు ఒక కేసు ఈరోజు నమోదైంది. కాళేశ్వరం మీద హైకోర్టు కొన్ని ప్రశ్నలు కూడా వేసింది. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా? బరాబర్ అడుగుదాం. ఒక పక్క నీళ్లు లేక ప్రాజెక్టులు చెరువులు ఎండిపోతుంటే విద్యుత్ ప్లాంట్లు కూడా ఎండిపోతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి చేయలేక విద్యుత్ ప్లాంట్లు కూడా ఎండిపోతున్నాయి. థర్మల్ పవర్ స్టేషన్లను ఎందుకు మూసేస్తున్నారు మీరు? ఎందుకు వాటి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంటలేరు? 66% కరెంటు ఉత్పత్తిని ఆపేసింది నిజం కాదా? తెలంగాణను రాబోయే రోజుల్లో అంధకారంలోకి నెట్టడమేనా మీ నెక్స్ట్ ప్లాన్? బరాబర్ అడుగుదాం. తెలంగాణ హైకోర్టులో ఈరోజు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఒక పిటిషన్ వేసిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు తాజాగా పరిస్థితి ఏందనేది ఎందుకు సర్వే చేస్తలేదు, ఎందుకు వాళ్ళు పట్టించుకుంటలేరు, కంటెంపరేనియస్ టెక్నికల్ అసెస్మెంట్ ఎందుకు చేస్తలేదు అని ఒక పిటిషనర్ జారీ చేసిండు. ఆయన మిగతా అవన్నీ ఏమీ ప్రశ్నించలేదు, కానీ కేవలం తాజా పరిస్థితి ఏంది? ఎందుకంటే ఒక పక్క ముఖ్యమంత్రి ఏమో ఆ డ్యాములు నింపితే ఊర్లు కొట్టుకపోతాయి అంటున్నాడు. ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో అవి నింపవలసిన అవసరం లేదు, గేట్లు దించవలసిన అవసరం లేదు, గేట్లు దించవలసిన అవసరం లేకుండానే ప్రస్తుతం పారుతున్న నీటి మట్టం నుంచే మీరు నీళ్లు పంపు చేయొచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దానికి శరత్ కుమార్ గారు ఒక పిటిషన్ వేసిండ్రు. ఆ పిటిషన్లో ఆయన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు ఇంకో 5 మందిని పార్టీలుగా చేసిండ్రు. దాంట్లో తెలంగాణ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఉంది, జలశక్తి మంత్రాలయం ఉంది, తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ అండ్ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళని కూడా పార్టీ చేసిండ్రు, ప్రశ్నించిండ్రు. హైకోర్టుని తేల్చమని చెప్పేసి అన్నారు. ఎందుకు సర్వే చేస్తలేరని చెప్పేసి మీరు అడగండి అని చెప్పేసి అన్నారు.